దేవుని వాక్యాన్ని విందాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 30వ అధ్యాయంలో 8వ వచనం నుంచి చదువుతున్నాను. 8వ వచనం నుంచి 9, 10 వచనాలు చదువుతున్నానండి. జాగ్రత్తగా చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 8వ వచనం. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఈరోజు ఏంటంటే దేవుని ఆజ్ఞలకు, దేవుని కట్టడలకు విధేయత చూపించడం. ఏం చూపించడం? విధేయత చూపించడం. దేనికి విధేయత చూపించడం? దేవుని ఇక్కడ 30వ అధ్యాయంలో మోషే రాసిన ధర్మశాస్త్రంలో దేవుని ఆజ్ఞలు, కట్టడలు అన్నీ కూడా వాటికి విధేయత కలిగి జీవించాలని. ఇప్పుడు మనం చాలాసార్లు దేవుని వాక్యాన్ని వింటాం కదా. యూట్యూబ్లో వింటారు, చర్చిలో చెప్పినప్పుడు వింటారు, వారం మధ్యలో జరిగే ప్రార్థనల్లో వింటారు. చాలాసార్లు దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా వింటున్నప్పుడు మనం చదువుతున్నాము. చాలామంది బైబిల్ బాగా చదువుతారు. ఆలకించండి అమ్మా. బాగా వింటారు కొంతమంది ధ్యానిస్తారు. చక్కగా కూర్చొని ఒక్కొక్క మాట ఏముంది దీంట్లో ఏముంది అని ధ్యానం చేస్తారు. అయితే అవన్నీ కూడా ఏదైతే వింటున్నామో, ఏదైతే చదువుతున్నామో దానికి లోబడాలి. ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్తాను చూడండి. మనం ఒక విషయాన్ని దానికి లోబడాలి. మనకి ఒంట్లో బాగాలేదు అనుకున్నాం, హాస్పిటల్కి వెళ్తాం. డాక్టర్ గారికి ఏం చెప్తాము? ఏమండి నాకు ఇలా బాగాలేదండి, ఒంట్లో అలా బాగాలేదండి అని చెప్తున్నప్పుడు అన్నీ కూడా డాక్టర్ గారు వింటారు. విన్న తర్వాత అన్నీ రాసుకుంటారు. అన్నీ రాసుకున్న తర్వాత ఏం చేస్తారు? మనకి మెడిసిన్స్ ఇస్తారు. ఏమి ఇస్తారండి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి వచ్చేస్తారా మీరు? ఏం చేస్తారు? మందులు తెచ్చుకుంటారు. మీరు తెచ్చుకున్న మందులు కొంతమంది అలవాటు ఏంటంటే మందులు తెచ్చుకుంటారు కానీ వేసుకోరు. చాలామంది చెప్తా ఉంటారు, ఏమంటే మందులు తెచ్చుకుని అక్కడ పెట్టారండి అనేసి. వేసుకున్నప్పుడు రోగం తగ్గుతుందా? తగ్గదు. ఎప్పుడైతే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్పి మందులు తెచ్చుకొని మీరు దాన్ని వాడితే మీకున్నటువంటి సమస్య తీరుతుంది. అలాగే వాక్యాన్ని విని, వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని దాన్ని పాటించినప్పుడు దైవాశీర్వాదం అనేది మనకు కలుగుతుంది. అంతే కదండి. నువ్వు కట్టగట్టి లోపల పెట్టావనుకో ఏం ఉపయోగం? ఒంట్లో అనారోగ్యమే తప్ప ఆరోగ్యమే ఉండదు. అంటే మందులు మనం వాడుతున్నప్పుడు నేను చెప్తున్నాను విషయం, ప్రభు స్వస్థపరుస్తాడు, దాని గురించి కాదు, ఇప్పుడు చెప్పే విషయాన్ని బట్టి మాట్లాడుతున్నా. దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకొని దాన్ని ఏం చేయాలనుకుంటున్నాం? లోబడాలి, పాటించాలి అని చెప్తున్నాను. పాటించుట, లోబడుట అనే మాట. ఎవరు కూడా ప్రభు వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా అందుకే దీనికి నేను లోబడాలి అనే ఉద్దేశం చేత మనం ముందుకి వెళ్ళాలి. మరి చాలాసార్లు మనము ప్రభుతో చెప్తాము కదా, దేవుని వాక్యం చదువుతాము, వింటాము, అన్నీ ఆలకిస్తాము. యూట్యూబ్లో రోజంతా చూస్తూ ఉంటారు కొంతమంది. వాక్యం చదివే వాళ్ళ అలవాటు కొంతమందికి ఉంటుంది, కానీ పాటించరు. దానివల్ల ఏ ప్రయోజనం కూడా ఉండదన్నమాట. అంటే నేర్చుకోవడం మంచిది, కానీ అసలు విషయం ఏంటంటే పాటించడంలోనే అసలైన విజయం అనేది ఉంటుంది. తప్పనిసరిగా దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు. ఇప్పుడు దొంగతనం చెయ్యొద్దు అనే ఆజ్ఞ ఉంది. లేకపోతే పొరుగు వానిది ఏది ఆశించొద్దు, ఇతరులది ఏది నీది కాదు, నువ్వు ఆశించకూడదు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఇట్లా ఎన్నో ఉంటాయి. మనకి కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. పొరుగు వాళ్ళది ఏది ఆశింపక కదా, నీ ఫస్ట్ దేవుడే. అవన్నీ కూడా మనం పాటించాలి, విధేయత చూపించాలి.
నేర్చుకోవడం మంచిది, పాటించడం ఎక్కువ మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోబడటం మంచిది. ఏం మంచిది? లోబడటం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, దేవుడు ఒక చోట ఏమన్నాడంటే మీరు లోబడనొల్లని ప్రజలు అన్న. మనం లోబడ్డాం అనుకోండి, దేవుడు మనకి తోడుగా ఉంటాడు ఎప్పుడు కూడా. లోబడకపోతే చూడండి, దేవుని వాక్యంలో నిర్గమాకాండంలో 33వ అధ్యాయం 3వ వచనం, మనం దేవుని మాటలకి లోబడి జీవించాలి. తప్పనిసరిగా లోబడాలి. విన్న మాటలు, నేర్చుకున్న మాటల ప్రకారం జీవించాలి. మనం మన సొంత ఇష్టంతో చేసుకోకూడదు. ప్రభు చెప్పిన మాటలకి లోబడాలి. ప్రభు చెప్పిన విషయాలు మనసులో పెట్టుకుని లోబడాలి. లోబడకపోతే ఏం జరుగుతుంది? లోబడుట అనే మాట ఈరోజు మనం నేర్చుకుంటాం. 33వ అధ్యాయం 3వ వచనంలో నిర్గమకాండంలో వినండి, చూడండి. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. దేవుని మాటకి లోబడకపోతే ఈ లోకపు ప్రయాణములో, ఈ జీవిత కాలపు పరిస్థితుల్లో లోబడకపోతే ఏమవుతుందంట? దేవుడు ఏమంటున్నారు? నేను మీతో కూడా రాను. మనం ప్రతిరోజు ఇలా ప్రార్థన చేస్తాం. ఏమని? ప్రభు, డ్యూటీకి వెళ్తున్నాను, తోడుగా ఉండు. లేకపోతే పని చేసుకుంటున్నాను, నీవు నాతో కూడా రా దేవా. నేను ప్రయాణం చేస్తున్నాను, నీవు నాతో కూడా రా తండ్రి. నీవు రా ప్రభువా, నేను పలానా పని కొరకు వెళ్తున్నాను. ప్రార్థన చేసుకుంటారు కదా, చేసుకోరా? చేసుకుంటారు కదా. మేము పలానా పని మీద వెళ్తున్నాం ప్రభా, పలానా వస్తువు కొనడానికి వెళ్తున్నాం, నువ్వు మాతో పాటు రండి నాయన. మాకు ఎక్కడ అన్యాయం జరగకుండా చూడండి ప్రభా, మీరు మాతో పాటు రండి. లేకపోతే వివాహ కార్యక్రమం మాతో పాటు ఉండండి, ఈ ఉద్యోగ విషయం మాతో పాటు ఉండండి. నేను ఈ పనులు చేసుకోవాలి తండ్రి, ఈ రోజంతా నా పనులు చేసుకునేందుకు నీవు నాతో పాటు రా అని అడుగుతాం కదా. ఇక్కడేమంటున్నాడు దేవుడు? నేను మీతో కూడా రాను అంటున్నాడు. ఎందుకు ఆ మాట ఆయన వాడారనంటే, లోబడకపోతే, విన్న వాక్యానికి, నేర్చుకున్న విషయానికి లోబడకపోతే దేవుడు మనతో పాటు రారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? మన వ్యాపారంలో, ఉద్యోగంలో, పనుల్లో మాతో పాటు రండి దేవా అని అడగాలి. అడుగుతున్నప్పుడు మరి ఎవరితో అంటే, ఎవరైతే లోబడతారో ఆయన మాటకి, ఆయన వాళ్ళతో పాటు వస్తారు. వాళ్ళతో జీవితం అంతా వాళ్ళతో ఉంటారు. ఎవరైతే మాట విని లోబడి వింటారో వాళ్ళతో పాటు ఆయన వస్తారు. జీవితం అంతా వాళ్ళతో పాటు ఆయన ఉంటారు తప్పనిసరిగా. అయితే లోబడని వారు కొంతమంది ఉంటారు. ఇప్పుడు సౌలు లోబడ్డా? సౌలు ఇజ్రాయేల్ దేశం మొట్టమొదటి రాజునే వదలలేదు దేవుడు. నీవు అమాలేకీయులందరినీ చంపండి అని చెప్పినప్పుడు ఇంకా బాగా బలమైనటువంటి వాటిని దాచిపెట్టి ఉంచుకొని అక్కడ తప్పుగా మాట్లాడడం, లోబడని స్వభావం సౌలులో కనిపిస్తే, ఇంకొక విషయం ఏంటంటే, ఏ విషయంలో అయితే లోబడలేదో, ప్రేమ ఎక్కువ పెట్టుకున్నాడో ఆ వ్యక్తులే, అమాలేకీలే ఇతని ప్రాణాన్ని తీశారు. అంటే ఏ బలహీనత ఉంటుందో సాతాను దాని మీద దెబ్బేస్తాడు. అందుకే అలర్ట్గా ఉండాలన్నమాట మనం ఎప్పుడు కూడా. మరి సౌలు లోబడ్డా? లోబడలేదు. మరి సౌలుతో దేవుడు ఉన్నాడన్నాడా? లేనన్నాడు కదా. నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు చేయలేదు కాబట్టి, ఆ యొక్క అమాలేకీలు సంహరించకపోవటం చేత నీవు మరి నేను నీతో కూడా రానన్నాడు. అందుకే ఆయన రాకపోతే అతను ఇశ్రాయేల్ దేశపు రాజుగా సింహాసనం మీద ఎలా కూర్చుంటాడు? కూర్చోలేడు. కాబట్టి మధ్యలో అర్ధంతరంగా బయటికి వచ్చేసాడు, చనిపోయాడు. అలాగే గిద్యోను అనేటువంటి వ్యక్తితో కూడా దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం అంటే దేవుని మాటకి లోబడితే దేవుడు మనతో వస్తారు, మన కష్టంలో తోడుకుంటారు. కష్టం రాదు కాదు, కష్టంలో తోడుగా ఉంటారు. ఇబ్బంది రాదు కాదు, ఇబ్బందిలో తోడుగా ఉంటారు. అయితే నువ్వు దేవుని మాటకి లోబడకపోతే దేవుడు మనతో పాటు రారు. అది నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న మాట. అందుకే సౌలుతో వెళ్ళాల. ముందు సౌలుని ఏర్పాటు చేసుకుంది దేవుడే, కానీ అతను దేవుని మాటకు లోబడకపోవటం చేత సౌలుతో పాటు వెళ్ళలేదు. అందుకు సింహాసనం అంతా పోగొట్టేసుకున్నాడు, సౌలు నష్టపోయాడు. గిద్యోను అనే అతని దగ్గరికి దేవదూత, చూడండి 6వ అధ్యాయం 11వ వచనంలో, న్యాయాధిపతులు, యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడు గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగు చాటున గోధుమలను దొల్లకొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడ యెహోవా నీకు తోడై ఉన్నాడు అతనితో చెప్పగా,
గిద్యోను చూడండి ఏమన్నాడు, చిత్తము నా ఏలినవాడ యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. వినండి జాగ్రత్తగా, లోబడకపోతే దేవుడు మనతో పాటు రాడు. మన పరిస్థితుల్లో మనతో ఉండరాయన. మనం ఆయన మాటకి లోబడాలి. దేవదూత వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడా గిద్యోను అని పిలవగానే అక్కడ చిత్తము నా ఏలినవాడా అని అంటే యెహోవా మీకు తోడై ఉన్నాడని ఆ దేవదూత వచ్చి చెప్తున్నాడు. అంటే అప్పుడు యెహోషువ ఏమన్నాడు, దేవుడు మాకు తోడుగా ఉంటే కొండల్లో బ్రతకాల్సిన అవసరం మాకే వచ్చింది, వాగుల్లోకి వెళ్ళిపోయారు మా వాళ్ళందరూ, వాగుల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, గుహల్లో బ్రతుకుతున్నారు ఇశ్రాయేలీలు, మిద్యానీయులకు భయపడి దుర్గాలు సిద్ధం చేసుకున్నారు, మాకు ఇలాంటి జీవితం ఎందుకండి వస్తుంది దేవుడు మాకు తోడుగా ఉంటే? ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా? ఎప్పుడైనా అనిపించదా? ఎప్పుడు కూడా ఇలా ఆలోచించుకోవాలి. ఏవైనా పరిస్థితుల్లో దేవుని సహాయం మనకు కలగట్లేదు. అక్కడ అడుగుతున్నాడు దేవదూత, పరాక్రమం గల బలాఢ్యుడు అంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడని దేవదూత చెప్తుంటే ఏమన్నాడు? చక్కటి మాట వాడాడు, దేవుడే మాకు తోడే అంటే మాకు ఈ కష్టాలు ఏంటి? 6వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైరి, అందుకు మిద్యానీయులకి అప్పగించాడు దేవుడు. నేను కూడా చాలాసార్లు చెప్తుంటాను కదా, అలాగే అప్పగిస్తూ ఉంటాడు, ఎవరో ఒకరికి అప్పగిస్తాడు అనమాట. దేనికో ఒక దానికి అప్పగించడం జరుగుతుంది. చక్కగా వినండి ఈ విషయాన్ని, జీవితానికి ఉపయోగపడే మాటలు ఇవి. అంతా మనకి అలవాటు ఏంటంటే ఆశీర్వదింపబడదు, దీవించబడదు అని అంటే రావండి ఆశీర్వాదాలు, దీవెనలు. అట్లా ఈ మర్మం ఏంటో, ఈ విషయం ఏంటో తెలుసుకుంటేనే ఆ దీవెన అనేది మన మీదకి వస్తుంది. ఆ విధంగా మనసు మనం కలిగి ఉండాలి. అంటే మరి మీరు దేవుడు మాకు తోడుగా ఉన్నాడని చెప్తున్నావు కదా దేవదూత, మీరు ఇలా చెప్తున్నారు కానీ మేమేంటి ఎన్ని కష్టాలు పడుతున్నాం? మనల్ని కూడా చాలా మంది అడుగుతుంటారా, మరి మీకెందుకండి ఎన్ని కష్టాలు వచ్చినాయి యేసు ప్రభువుని నమ్ముకుంటే? అంటే కొన్నిసార్లు మనం విధేయత చూపిస్తాము, లోబడతాము, కొన్ని విషయాల్లో లోబడము, విధేయత చూపించము. 10th క్లాస్ మార్కులు ఎగ్జామ్స్ రాసిన పిల్లలందరూ అన్ని సబ్జెక్టులోనూ 35 దాటితే పాస్ అవుతారా, లేకపోతే 5 సబ్జెక్టులోనే 35 దాటితే పాస్ అయ్యి మిగిలినవేమో 20 మార్కులు ఒక దానికి వస్తే పాస్ అవుతారా? అన్నిట్లో కంప్లీట్గా 35 దాటితేనే పాస్ అవుతారు. అంటే ప్రతి విషయంలో కూడా మనం దేవుని కట్టడలకు, దేవుని మాటలకు లోబడి జీవిస్తే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఇశ్రాయేలీలు దేవుని మాటకు లోబడలేదు కాబట్టి మిద్యానీయులు అనే వాళ్ళు వచ్చి వీళ్ళ మీద ఏలతా ఉంటే ఇశ్రాయేలీలు దాక్కుని రహస్యంగా కనబడకుండా బ్రతుకుతున్నారు. కొండలలోనున్న వాగులు, గుహలు, అక్కడ ఇళ్ళు ఏర్పాటు చేసుకుని, దుర్గాలు ఏర్పాటు చేసుకుని రహస్యంగా ఇతను కూడా గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. కష్టంలో పడిపోయారు. ఈరోజు ప్రియ సంగమా, మరి మనం గుర్తుపెట్టుకోవాలి విషయం, లోబడకపోయినట్లయితే మన జీవితాల్లో దేవుడు మనతో ఉండడు. కొంతమంది మీరే ఇలా అనుకోవచ్చు, దేవుడు మాతో ఉంటే మరి మాకు ఆ పనులు ఎందుకండి అవ్వలేదు అని కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు. కొంతమంది వేరొకళ్ళు కూడా వచ్చి మనల్ని అనొచ్చు. అప్పుడు మనం వాళ్ళు ఏదో తప్పుగా అనుకోవడం కాదు, కానీ ఒకవేళ నిజంగా దేవుడు మనం ఏ విషయంలో లోబడలేకపోతున్నామో, ఒకవేళ అందుకే దేవుడు మనకి తోడుగా లేడేమో, ఒకవేళ అందరూ అనేక విషయాల్లో, మనం అందరం అనేక విషయాల్లో తప్పిపోతున్నామని బైబిల్లో రాశారండి, బైబిల్లో ఉంది ఆ మాట. కాబట్టి ఎవ్వరు కూడా ఇలా అనటానికి అవకాశమే లేదు. ఎక్కడ దేవుడు తోడుకుంటే మేము వాగులు, ఈ గుహలు, ఇవన్నిటిలో దగ్గర బ్రతకాల్సిన అవసరం ఏమొచ్చింది? మా దేశంలోనే మేము సంతోషంగా బ్రతకలేకపోతున్నాం, ఆనందమైన జీవితం మాకు లేదు, హ్యాపీ లైఫ్ మాకు లేకపోవడానికి ఏంటి కారణం అంటే దేవునికి అన్ని విషయాల్లో లోబడి జీవించడానికి మనం ప్రాక్టీస్ చేయాలని ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. దేవుడు మనకుంటే, మన ప్రార్థనలు వింటే ఎందుకండి మాకు ఇలా జరుగుతుంది అని మనం అనుకుని వేరొకళ్ళు వచ్చి మీకు దేవుడే ఉంటే, ఆ యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకెందుకండి ఇలా జరుగుతుంది వాళ్ళని అంటే, అవును ఖచ్చితంగా వాళ్ళు అన్నమాటలు తప్పు కాదు, కానీ మనం కొన్ని విషయాల్లో తప్పిపోతున్నాం. అప్పుడు దేవుడు మనతో పాటు రారు. కాబట్టి అందుకే అడిగాడు గిద్యోను, దేవుడు మాకు తోడుకుంటే మాకెందుకండి కష్టాలు వస్తాయి అంటున్నాడు. దేవదూతతో మాట్లాడుతుంది. అవును, ఈరోజు మనం కూడా పరిశీలించుకోవాలి. ఎందుకు మన పరిస్థితుల్లో సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాం, ఆనందంగా ఉండలేకపోతున్నాం, అనేక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, ప్రతిరోజు దుఃఖం ఎందుకు వస్తుంది మన జీవితంలో అంటే విధేయత లేకపోతే, లోబడకపోతే ప్రియ సంగమా దేవుడు మనతో ఉండడండి.
మనం ఆయనకి లోబడితే ఆయన మనకి తోడుగా ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. అందుకే మనం కొంచెం వాక్యంలో ఎదుగుతూ ఉండాలండి. ఉపవాస ప్రార్థనలో కూడా చెప్పారు. ఇంతకు ముందంతా ఏం చెప్పేవాళ్ళం? ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి అని వర్తమానాలు చెప్పాం. అప్పుడు ఏం చేశారు? అందరూ ఇప్పుడు ప్రార్థనలు చేసుకోవటం, అన్యుల నుంచి రక్షించబడ్డారు, చక్కగా ప్రార్థనలు చేసుకుంటారు. ప్రార్థనలు అన్నీ కూడా మరి ప్రతి విషయం ప్రేయర్ చేస్తూ నేర్చుకున్నారు. ఇప్పుడు ప్రతిసారి ఏం చెప్తున్నానంటే కన్నీటి ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాను. ఎదగాలి. ఎలాగా ఎదగాలి? ఒక్కొక్క అంతస్తు ఎదగాలి, ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళాలి. 10th అయితే ఇంటర్ అయితే డిగ్రీ, పైకి ప్రమోషన్, ఎదగాలి. అలాగే వాక్యం కూడా ఎప్పుడు మనం దీవించు, ఆశీర్వదించు అనే వర్తమానమే కాకుండా అసలు ఈ విషయాలు చాలా శ్రేష్టమైన విషయాలు. నా జీవితంలో కూడా నేను మీకు చెప్తున్నాను, ఎన్నిసార్లు నేను దేవునికి ఏ విషయంలో అయితే లోబడలేదో అక్కడ దేవుడు నాతో లేడనే విషయాన్ని నేను చాలాసార్లు కనిపెట్టాను. అమ్మో, ఇలా నేను చేస్తే దేవుడు నాతో ఉండడు, ఎంత రక్షించబడి దేవుడు నాతో ఉండకపోతే నా జీవితానికి ఏంటి అర్థం అని చెప్పి ఒక్కొక్క విషయం చిన్న విషయాల నుంచి కూడా అలా లోబడటం నేర్చుకోవడానికి ఇంకా దేవుడు నేర్పిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా మీరు కూడా ప్రతి ఆ యొక్క కట్టడలు, ఆ దేవుడిస్తున్న ఆజ్ఞలు, మాటలకి విధేయత చూపించాలి, లోబడాలని తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు లోబడలేదు, దేవుడు తోడుగా లేడు, విడిచిపెట్టబడ్డాడు. ఇశ్రాయేలు లోబడలేదు, ఇశ్రాయేలు లోబడనని ప్రజలు అన్నాడు దేవుడు. ఇశ్రాయేలు లోబడలేదు. ఇశ్రాయేలు అంటే ఎవరు? రక్షించబడిన దేవుని పిల్లలా, బయటోళ్ళ? దేవుని పిల్లలే కదా. వాళ్ళు దేవునికి లోబడకపోతే దేవుడు వాళ్ళతో లేనన్నాడు, నేను మీతో కూడా రానన్నాడు. సో మనం రక్షించబడిన మనం కూడా ఆయనకి లోబడకపోతే, విధేయత చూపించకపోతే దేవుడు మనతో ఉండడనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉన్నాడు అన్నట్టుగా పరిగెత్తి వెళ్ళకూడదు. మరి ఏ విషయాల్లో మనం లోబడాలో కొన్ని మాటలు బైబిల్ నుంచి చూపిస్తా. చూడండి, రోమీలకు రాసిన పత్రిక నెంబర్ 1. ఏ విషయాల్లో మనం లోబడాలి? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాను. ఒక్కొక్కటి చూడండి. బైబిల్ ప్రకారం ప్రత్యేకంగా ఏ విషయాల్లో లోబడాలో బైబిల్లో నోట్ చేస్తుంది. ఆజ్ఞలు, కట్టడలకు లోబడాలి. ఇంకా ప్రత్యేకమైనటువంటి కొన్ని విషయాలు దేవుని వాక్యంలో రాస్తున్నాయి. రోమీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 7వ వచనంలో దేనికి లోబడాలని రాస్తుందంటే, ఇందాక నేను చెప్పాను 6:17, మీరు పాపములకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమములకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడండి. 6:17 రోమీలకు రాసిన పత్రికలో రాసింది. ఫస్ట్ 1, దేనికి లోబడాలి? ఏ వాక్యానికి వింటున్నారో, ఏ ఉపదేశాన్ని మీరు ఆలకిస్తున్నారో, ఏ ఉపదేశ క్రమము మీరు నేర్చుకుంటున్నారో ఆ విషయానికి హృదయపూర్వకముగా లోబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు దేవుని వాక్యంలో ఏదో ఒక పాయింట్ మీద, ఏదో ఒక విధేయత కలిగి ఉండాను, ఏదో ఒక విషయం మీద మనం ఇక్కడ విన్నామనుకోండి, ఆ విషయాన్ని దానికి మనం లోబడాలి, విధేయత చూపించాలి. ఈ లోబడటంలో దీనత్వం అనేది దాగుంటుందండి. ఫస్ట్ మనం ఉపదేశానికి లోబడాలి. దేనికి లోబడతాం? ఉపదేశం అంటే ఏంటి? ఇక్కడ నిలబడి ఏ వాక్యం అయితే మనం అందరం నేర్చుకుంటున్నామో మనం అందరం కూడా ఈ వాక్యానికి లోబడాలి. మనందరం కూడా దేనికి లోబడాలి? ఇప్పుడు ఈరోజు మనం దేనికైతే నేర్చుకుంటున్నామో అలా ప్రతిరోజు మనం నేర్చుకుంటున్న వాక్యానికి లోబడమని దేవుని వాక్యంలో రాయబడి. రెండో విషయము, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూడండి. 13వ అధ్యాయం తీయండి బైబిల్స్. 13వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వల్ల కలిగింది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమాన్ని ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వం చేయవారు మంచి చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలగటానికి అధికారులు దేవుని పరిచారకులు. ఫస్ట్ ఉపదేశానికి లోబడాలి, దేవుని వర్తమానానికి మనం లోబడాలి. రెండవది ప్రభుత్వానికి లోబడాలి. ప్రభుత్వం అంటే ఏంటి? అమ్మా నిద్రపోకండి అమ్మా, చేతులు ఇలా పెట్టుకుంటే మీకు నిద్రే వస్తుంది. వినండి కొంచెం. ప్రభుత్వానికి, గవర్నమెంట్కి లోబడాలి. మన దేశపు గవర్నమెంట్కి,
మన రాష్ట్ర గవర్నమెంట్కి మనం లోబడాలి. ఇక్కడ ఇస్తున్నటువంటి రూల్స్కి చూడండి, ప్రయాణాలు చేస్తుంటే ఏం చెప్తా ఉంటారు? హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలంటారు. లైసెన్స్ ఎప్పుడు తీసుకోవాలంటారు? ఎన్ని సంవత్సరాల తర్వాత? 18 సంవత్సరాల తర్వాత. దానికి లోబడాలి. హెల్మెట్ పెట్టుకోవాలంటారు, దానికి లోబడాలి. ట్యాక్స్ కట్టాలంటారు, దానికి లోబడాలి. ఇలా ప్రభుత్వ అధికారులు ఏదైతే విషయాలు చెప్పారో చూడండి, దానికి మనం లోబడాలని బైబిల్ చెప్తా ఉంది. క్రిస్టియన్స్ ఇప్పుడు మనల్ని ఎవ్వరు కూడా, మనం కరెక్ట్గా ఉన్నామనుకోండి, మనల్ని ఎవరు కూడా మీరు దేవుని నమ్ముకున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారనే అవకాశం లేకుండా మనం చేసిన వాళ్ళం అవుతాం. అలా అయితే పై అధికారులకు లెక్క అప్పచెప్పాలి, లోబడాలి. ఇక్కడ అంతా కూడా రాసింది. మరి వాళ్ళు చెడ్డవారైతే లోబడొద్దా అంటే అలాగేం చెప్పట్లా. ఆ యొక్క కట్టడలకి నియమాలకి, ప్రభుత్వము చెప్తున్నటువంటి కట్టడలకి నియమాలకి మనం లోబడాలని బైబిల్ చెప్తాం. కొంతమంది చూడండి, ఇక్కడ చెత్త వేయరాదు అని రాస్తుంది అనుకోండి, అక్కడే చెత్త వేస్తారు కదా. అక్కడ చెత్త వేసే బొట్టు డస్ట్బిన్స్ పెట్టినా సరే దాంట్లో దగ్గరికి వెళ్ళదు. ఎక్కడ నిలబడ్డారో అక్కడే వేసేస్తుంటారు. అక్కడ వేయరాదు అని రాసిన దగ్గర వేస్తారు. అక్కడ డస్ట్బిన్స్ పెట్టుంటే అక్కడ దాకా 2 అడుగులు వేసి అక్కడ అయ్యరు. అంటే చిన్న చిన్న విషయాలు కూడా, షాపులకి వెళ్తూ ఉంటారు, ఈవెన్ ఆఫీసులో ఉద్యోగాలు చేస్తారు, ఆఫీసులో రూల్స్ కూడా పాటించాలి. ఆఫీసులో సంబంధించిన ఏవి ఇంటికి తేకూడదు. ఆఫీసులకు సంబంధించిన ఏ వస్తువు కూడా నువ్వు ఇంటికి ఊరికే తేకూడదు. ప్రభుత్వానికి అని అంటే మనం చేస్తున్న ఉద్యోగాలు ఆఫీసుల్లో కూడా మనం విధేయత కలిగి ఉండాలని అర్థం. షాపుల్లో ఉంటాయి, మీరు పెట్టినవి ఎక్కడ ఉన్నాయో అక్కడే పెట్టాలంటారు. కానీ అన్ని చెత్త కింద మీద పడేసి షాపులు కొన్ని ఉంటాయి అనుకోండి. అలా కాకుండా జాగ్రత్తగా పెట్టమని చెప్పి షాప్స్ ఉంటాయి, అవి కూడా మనం అక్కడే కింద మీద వేసి పరిగెత్తుకొచ్చేస్తూ ఉంటాం. అక్కడ నమ్మకత్వాన్ని కూడా చూస్తుంటాడు దేవుడు. చిన్న విషయాల్లోనే మన నమ్మకం ఉంటే పెద్ద విషయాలకి అధికారులుగా చేస్తాడు. చిన్న చిన్న విషయాల్లో నమ్మకత్వం పోగొట్టేసుకుంటే, లోబడటం పోగొట్టేసుకుంటే మనం ముందుకి వెళ్ళలేమని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అధికారానికి, చట్టానికి, కట్టడలకి, నియమాలకి లోబడి ఉండాలని మీకు తెలియజేస్తాను. ఇది నేను చెప్పింది యాజ్ ఫర్ ద గవర్నమెంట్ రూల్స్. దేవుని కట్టడాలు అలాగే పాటించాలని ముందే చెప్పాను. ట్యాక్స్ కానివ్వండి, ఆఫీస్కి సంబంధించినవి ఇంట్లోకి రాకూడదు. అలాగే షాపుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైతే మనకి రూల్స్ చెప్పారో ఆ షాపులకు సంబంధించినవన్నీ దాన్ని మనం పాటించాలి. అది కూడా చూస్తాడు దేవుడు, అవి కూడా గమనిస్తాడు. అక్కడ నీవు నమ్మకంగా ఉన్నావా, అక్కడ నువ్వు విధేయత చూపిస్తున్నావా, అక్కడ నువ్వు లోబడుతున్నావా అనే విషయాన్ని కూడా గమనిస్తాడని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అధికారులకు లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న విషయాల్లో కూడా లోబడకపోవటం వలన వీళ్ళు పెద్ద విషయాల్లోకి వెళ్ళలేకపోతున్నారు. అర్థమవుతుందండి? పెద్ద విషయాల్లోకి వెళ్ళలేరు, ఎందుకంటే చిన్న విషయాల్లో కూడా చెయ్యరు కదా. అక్కడ ఎవరు చూసేవాళ్ళు లేకపోయినా, ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయనుకోండి, అలా కాకపోయినా సరే అసలు ఏ కెమెరా లేకపోయినా ఒక ఆయన మనల్ని ఒకసారి చూడగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు చూస్తున్నాడు అనే కాన్షియస్తో మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైనా దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మూడో విషయం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఇంకా దేనికి లోబడాలి కదా. లోబడుట, ముందు దేనికి లోబడదామని చెప్పాను. ఒకటి, దేవుని వాక్యానికి లోబడాలి ఫస్ట్. రెండో పాయింట్, అధికారులకు మనం లోబడాలి చెప్తున్నారు. మూడవది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:21, క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. 5:21 ఏం రాస్తుంది తెలుసా? క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండండి. చూడండి, బాగా వినండి నేను చెప్పేమాట. ఒకరినొకడు హెచ్చరించుకోండి, లేకపోతే ఒకరినొకడు లోబడి ఉండండి. ప్రార్థనకు రాలేదేంటమ్మా, ప్రార్థనకు రండి అని మీకు ఎవరికైనా చెప్పారనుకోండి, లోబడతావా లేకపోతే నీ మనసులో కోపం వచ్చేస్తూ ఉంటావా? కొంతమంది కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఏమో ప్రార్థనకు రావట్లేదు ఏంటి, ఉపవాస ప్రార్థనకు రావట్లేదు. ఒకరికొకరు ఇలా క్రీస్తునందరి భయముతో లోబడాలి. ఇగో చర్చికి రావట్లేదు, లేకపోతే ఉపవాసానికి ప్రార్థనకు రావట్లా, లేకపోతే సహవాస కూడికకి రావట్లా, ఇలాగ నిన్ను హెచ్చరించినప్పుడు, లేకపోతే నువ్వు చేస్తున్న పని తప్పు, నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలా చేయకూడదని ఇతరులు నీకు ఆత్మలో పెద్దలు, ఆత్మలో కొంచెం మంచిగున్న వాళ్ళు నీకు చెప్తే నువ్వు విధేయత చూపించాలి దేవుని భయంతో. అంతే తప్ప మీరు నాకు చెప్పక్కర్లేదు అనేది ఉండకూడదని, అలా విధేయత ఉండండి అని బైబిల్ రాస్తుంది. లోబడండి.
ఈ మాటలన్నీ కూడా ఒబే ఒబే అని రాస్తారు బైబిల్లో. లివింగ్ బైబిల్ చదువుతా ఉంటే నేను అక్కడ రాస్తున్నాయి అనమాట. చూడండి, ఇలాగే నువ్వు చెప్పక్కర్లేదు అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే మేము చాలా ఇంట్లోనే ఆరాధన చేస్తూ ఉంటాం అంటుంటారు. మేము చాలా ప్రార్థన మేము రోజంతా ఒక్కళ్ళమే ప్రార్థన చేసుకుంటాం. ఎన్ని సంవత్సరాలు నువ్వు రోజంతా ఒక్కదాని బతుకుతో చూద్దాం చూడు. చెప్పాను, కట్టెలు ఎక్కువైతేనే మంట బాగా వస్తుంది. ఒకే కట్టెత్తి లింగులు ఇక్కమంటే ఏమండి వస్తుందా? మంట పెద్ద మంట వచ్చిందా? ఒక్క కర్ర తెచ్చి పెట్టండి పొయ్యిలో, బోళ్ళన్నీ కర్రలు పెడితే పెద్ద మంట వస్తుంది. అంటే నువ్వు అందరిలో ఉండాలి. ఈ మనసు బాగోకపోతే ఇంట్లో కూర్చుని ఏడవటం కాకుండా చర్చిలో అందరి మధ్యలో కూర్చుంటే బాగుంటుంది అనమాట. అలా నీకు ఎవరైనా చెప్పినప్పుడు నువ్వు దేవుని భయంతో విధేయత చూపించాలి, లోబడాలి. ఎవరి భయం ఉండాలి అప్పుడు నీకు? దైవ భయం ఉండాలి. దైవ భయంతో లోబడాలి. ఏమో చర్చికి వచ్చి సాక్ష్యం చెప్తే కదా, మరి భయం అంటే ఒక అనవసరమైన భయం ఉంటుంది అనమాట. సాక్ష్యం చెప్పమంటే మాకు భయము, వీళ్ళన్ని స్వరాలు బయట బాగా గట్టిగానే వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడికి నిలబడి సాక్ష్యం చెప్పండి అంటే మాకు భయం. మనం తప్పు చేయడానికే భయపడాలి, మరి ఇంక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేయటానికి భయపడాలి, భయపడి తప్పు చేయకుండా ఉండాలి. దేనికి మనం భయపడాలి? క్రీస్తునందరి భయంతో ఒకరికొకరు లోబడి ఉండండి. అలాగేనండి, నేను నిజంగానే రావట్లేదు, ఇక నుంచి వస్తాను, టైం తీసుకుంటాను అలా చెప్పాలి. అంతేగాని నేను రోజంతా ప్రార్థన చేస్తాను, మొన్నంతా ప్రార్థన చేస్తాను, ఈవేళంతా ప్రార్థన చేస్తా అంటే నీ స్థితి అంతే ఇంకా మారదు అనమాట. కాబట్టి క్రీస్తునందరి భయంతో. ఎవరి భయం? మీరంటే నాకు అంతేం భయం లేదు, మీరు ఏదో చెప్తా ఉంటారు. అలా కాదు. మనం దేవుడు ఆమె ద్వారా నాతో మాట్లాడాడు. చెప్పండి, ఫలానా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ద్వారా నాతో దేవుడు మాట్లాడారు, నా కుమార్తె ద్వారా నాతో మాట్లాడారు, నా కుమారుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడారు, అమ్మగారి ద్వారా అయ్యగారి ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. నాతో మాట్లాడుతున్నాడు దేవుడు అనే భయముతో నువ్వు విధేయత చూపించాలి. అమ్మ నాకులాగా నేను రక్షించబడిన కొత్తలో ఇలాగే నా సంగతులు ఎవరో చెప్తారు ఆ పాస్టర్ గారికి, ఆ వాక్యం చెప్తున్న పాస్టర్ గారికి నా గురించి ఎవరైనా చెప్పొచ్చేస్తారు. అందుకే ఈ పాస్టర్ గారు చెప్పేది అంతా నా మీద చెప్తున్నారండి. నేను రక్షించబడిన కొత్తలో వాక్యం తెలియక అనుకునేదాన్ని. భయం ఆడ మీద, మనిషి దేవుడి మీద లేదు. దేవుడి మీద భయం లేక మనుషుల మీద భయం ఎక్కువైపోద్ది అన్నమాట మనకి. అలా కాకుండా విధేయత చూపించాలి, లోబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా దేనికి లోబడాలి అని అంటే కనుక చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాస్తుంది. 13:17లో ఏమి రాస్తుందంటే, ఇంకా ఎవరికి లోబడాలి? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయించున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఎవరు వీళ్ళు? ఆత్మీయ తల్లిదండ్రులు, దేవుని సేవకుడు సేవకురాలు. వీళ్ళకి లోబడండి అని బైబిల్లో రాస్తుంది 13:17లో. లోబడండి, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పాలి. ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళ గురించి, ఇక్కడ ఉన్న అనేక మంది వచ్చే ప్రజలందరి గురించి లెక్క మేము దేవుడికి అప్పచెప్పాలి. లెక్క అప్పచెప్పేటప్పుడు, ప్రభువా ఇదిగో నాయన ఆమె ఎంత చెప్పినా వినదు ప్రభువా, ఇలా ఎన్నోసార్లు చెప్పాను ఆయన, ఎందుకు తండ్రి ఆవిడ ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదని చెప్పి ఇక్కడున్న ఆత్మీయ నాయకులు దుఃఖంతో కనుక దేవుడికి చెప్తే ఆ వ్యక్తులకు అది క్షేమంగా ఉండదు. ప్రభువా ఇతని గురించి ఎంతో ప్రార్థన చేశాను ఆయన, ఇతను మారాడు తండ్రి, ఇతను ఇప్పుడు చెప్పిన మాట వింటున్నారు, ఈమె నా మాట వింటుంది ప్రభువా, ఆమె చాలా విధేయతగా ఉంటుంది, మంచిగా చేస్తుంది ప్రభువా అని మేము ప్రార్థన చేసి దేవుడితో లెక్క అప్పు చెప్తా ఉంటే అప్పుడు దేవుడు ఎంతో సంతోషించి మీకు కూడా ఆనందం ఇస్తాడు. ఇంకొక మాట చెప్తాను, బాగా వినండి ఆ మాటలు. చాలా మంది ప్రసంగికులకి, ఎంతమంది ప్రసంగికులున్నా మన ఆత్మీయ సేవకులు సేవకురాలే మనకి శ్రేష్టమైన వారు. ఎందుకో చెప్తాను వినండి. సంఘంలోకి వచ్చే ప్రతి ఒక్కరి గురించి మీరు కనుక ఉపవాస ప్రార్థనకు వస్తే మీరు చూస్తారు, ఒక్కొక్కరి పేరు పెట్టి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరి పేర్లు పెడతారు, ఒక్కొక్కరి పేరు పెడతారనమాట. అంతటా కనీసం గంటలో చేసేస్తూ ఉంటారు, ఒక్కొక్కరి పేరు పెట్టి ప్రార్థన చేస్తారు. మనం చాలా మంది ఏం చేస్తాము, ఇతరులకి ప్రేయర్ చేయమని చెప్తాం. ఎంత గొప్ప ప్రసంగికులున్నా, లేకపోతే ఎంత లెక్కలో లేని ప్రసంగికులని మీరు అనుకున్నా, చిన్నైనా పెద్దయినా ఎవరైనా వయసు అయినా
మనకి ముఖ్యులు ఎవరంటే మన సంఘంలో ఉన్న ఆత్మీయ తల్లిదండ్రులే. ఎందుకు? పేరు పేరున ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తారు, ఇంకా భారంతో ప్రార్థన చేస్తారు. మనం వెళ్ళి ఎవరో ఒకరితో ఇలా చెప్తాం, ఏమండి మా గురించి ప్రార్థన చేయండి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలని ప్రార్థన చేయమని చెప్పామనుకోండి. నేను కూడా మీటింగ్స్కి వెళ్తుంటాను కదా, నాకు కూడా చెప్తాను. చెప్పినప్పుడు నేనేం చేస్తా, అమ్మ మళ్ళీ మర్చిపోతామేమో ఎందుకు వచ్చిందని చెప్పి అక్కడే ప్రార్థన చేసేసి వచ్చేస్తా. ఇంటికి వచ్చాక నేను ప్రేయర్ చేస్తానా? మీరు చెప్పండి, మీరైతే చేస్తారా? అక్కడే అవగొట్టి నేనైతే అలాగే చేస్తాను. ఎందుకంటే మర్చిపోతామేమో బాబాయ్ వీళ్ళు చెప్పారు ప్రార్థన చేయాలి కాబట్టి అని చెప్పి అక్కడే ప్రార్థన చేసి వచ్చేస్తా. ఇంటికి వచ్చాక మా సంఘం కోసం మేము ప్రార్థన చేస్తాం. వాళ్ళ గురించి అలా కంటిన్యూగా మేము ప్రేయర్ చేయలేము, మర్చిపోతా ఉండొచ్చు. సరే బలమైన గుర్తుండి మళ్ళీ వాళ్ళు రిపీట్ చేస్తే చేయొచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ గురించే ఫోకస్ పెట్టారు. ఎందుకంటే అందుకే ఆత్మీయ నాయకులే శ్రేష్టమైన వారు, దైవజనులు. ఇక్కడ ఈ సంఘానికి ఏ సంఘమైనా సరే అక్కడ వాళ్ళే గొప్ప, వాళ్ళే శ్రేష్టమైన వారు. అందుకే మీ పైన మేమే లెక్కప్ప చెప్పాలి మీ గురించి. అందుకే మేము ఈ విషయాలు తెలియచేస్తూ ఉంటాం అన్నమాట. అయ్యో ఎంత చెప్పినా ఫలానా ఆమె అసలు వినట్లేదు ప్రభా, ఇలా ఎందుకు చేస్తుంది అని మేము ప్రార్థన చేస్తే అది క్షేమంగా ఉండదు. అలా మేము దుఃఖపడిపోతా ఉంటే ఎంత చెప్పినా వినరు ప్రభా, ఎంత చెప్పినా పలానా ఆయన వినట్లా, లేకపోతే ఎంత చెప్పినా పలానా ఆమె వినదు ప్రభా అని మేము గనక దేవుడితో, ఎవరైనా సేవకులు కావచ్చు, దైవజనులు ఎవరైనా దేవుని సేవకులు సంఘంలో ఉన్న ఎవరి గురించి ఇలాంటి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తులకి అది క్షేమం కాదు. అవునా కదా? ఏ సంఘమైనా కావచ్చు, వాట్ ఎవర్. అందుకని మీ ఆత్మీయ నాయకులు మీ యొక్క సేవకులు, మీ పైన నాయకులుగా ఉన్న వారికి సంతోషించినట్లుగా వారి మాట విని వాళ్ళకి లోబడండి. ఎంత బాగా రాశారు, ఆనందంతో చేయనట్లు మరి వారి మాట విని వారికి లోబడాలి అని దేవుని వాక్యంలో తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఇంకో మాట ఉంది, చూడండి పేతురు రాసిన పత్రికలో, ఇది ఆత్మీయ నాయకుల గురించి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరికైనా చెప్పినా వాళ్ళు అప్పుడే ప్రార్థన చేస్తారు, కానీ ఇక్కడ స్థానిక సంఘంలో ఏ సంఘమైనా సరే ఆ సంఘస్థులకి మరి వాళ్ళ పక్షంగా దేవుడే సేవకులు భారంగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళే మనకి శ్రేష్టమైనటువంటి ఆ వ్యక్తులు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అనేక మందికి చెప్తాం, కానీ అందరూ కూడా మన తండ్రులు కారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పేతురు రాసిన మొదటి పత్రికలో ఆఖరి అధ్యాయంలో 5వ వచనం, 5:5లో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటవాని ఎడల దీన మనస్సు అని వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఫస్ట్ సెకండ్ మాట చెప్పా, మూడోది అయిపోయింది, 4వ మాట చెప్తున్నా. 4వది, చిన్నలారా పెద్దలకి లోబడండి. జాగ్రత్తగా వినండి. ఎవరు ఇక్కడ ఉన్నారు చిన్నలు? చిన్నలారా అనంటే నేను కొన్ని పాయింట్స్ చెప్తా. సంఘం అయితే కనుక దేవుని సేవకులు, పెద్దలకి లోబడి ఉండాలి. పెద్దలు అనంటే ఎవరంటే సంఘం అయితే కనుక ఆత్మీయమైన నాయకులు, సేవకురాలు, సేవకులు, వాళ్ళు ఆత్మీయ నాయకులు. రెండవది, చిన్నలారా అంటే పిల్లలారా. పెద్దలకు అనంటే తల్లిదండ్రులకి లోబడి ఉండండి. ఎప్పుడు కూడా ఎదురు తిరిగిన వాళ్ళకి, తిరగబడిన వాళ్ళకి అంత మంచిది కాదు. మీరు మీ పిల్లలు, చిన్నలారా అంటే పిల్లలు, చిన్నలారా అంటే సంఘంలో ఉన్నవారు, బాగా ఆలకించండి. ఈ మాటలు మీకు అన్ని నేను కూలంకుషంగా మీకు తెలియజేస్తాను. లోబడి ఉండండి. లోబడుట, ఎవరికి లోబడుట అని చెప్తున్నాను. ఇందక్కడ సేవకులకు లోబడండి అన్నా. ఎంతోమంది ఉంటారు, కానీ మన సంఘ సేవకులే మన భారం కొరకు ప్రార్థించేవారు, మీ గురించి లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళు. కాబట్టి ఏ సంఘమైనా సరే వాళ్ళు అలాగే ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. ఇంకొకటి, చిన్నలారా పెద్దలకి లోబడండి అని రాస్తుంది. ఇప్పుడు పెద్దలకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఏంటంటే మేమందరం పెద్దలం కాబట్టి మాకు లోబడి. ఫస్ట్ పాయింట్, సంఘంలో ఉన్న సేవకులకి పెద్దలు వాళ్ళకి లోబడి ఉండాలి. సంఘంలో కూడా పెద్దలు అని అంటే కొంతమంది బాధ్యత తీసుకుని పరిచయం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు పెద్దలే. ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు, చిన్నలారా అంటే పిల్లలారా పెద్దలకి లోబడండి అంటే మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. వాళ్ళు వద్దు అంటే దాని జోలికి వెళ్ళదు, అది చెయ్యండి అంటే లోబడండి. ఇలా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే తల్లి తండ్రిని నువ్వు సన్మానించినట్లయితే దీర్ఘాయుష్మంతుడు అవుతావని వాక్యంలో రాశారు. నువ్వు అలా చేయకపోతే కారు చీకట్లో దీపం ఆరిపోతుందని బైబిల్లో రాశారు. వాక్యంలో ఉంది ఆ మాట.
తల్లిదండ్రులకు పిల్లలు తప్పనిసరిగా విధేయత కలిగి ఉండటం, వినయము కలిగి ఉండటం చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు నేర్పించాలి. అండ్ తల్లిదండ్రులు కూడా ఒక మంచి మాదిరి కలిగి ఉన్నట్లయితే పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు అనే విషయాన్ని ప్రేమతో మీకు తెలియజేస్తాం. మనం పాటించినప్పుడు వాళ్ళు ఊహ తెలిసి వచ్చేటప్పటికి వాళ్ళు ఖచ్చితంగా మనల్ని క్వశ్చన్ వేస్తారు. మీరు అలా చేస్తున్నప్పుడు మేము ఎందుకు ఇలా చేయాలి అని మనం తిరగబడి మాట్లాడుతూ ఉంటారు. అందుకే చిన్నప్పటి నుంచి కూడా, పెద్ద అయిన తర్వాత కాదు, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ దైవభక్తిలో పెంచాలి తల్లిదండ్రులు. ముఖ్యంగా వాటెవర్ ఎవరైనా సరే తల్లిదండ్రులకు పిల్లలు లోబడాలని. ఇక్కడ చిన్నలారా అంటే పిల్లలు, పెద్దలారా అంటే తల్లిదండ్రులకు అని అర్థం. తల్లిదండ్రులు చెప్పే మాటకి లోబడాలి. మా అమ్మాయి ఏదైనా మేము మాట్లాడుకున్నప్పుడు నేను ఇట్లా అంటానన్నమాట, నా వయసు ఎంత ఇప్పుడు అని అడుగుతా కదా, నా వయసు ఎంత అని అడుగుతా. అంటే వాళ్ళ వయసులో నా వయసులో వాళ్ళ వయసు, ఇప్పుడు పిల్లల వయసు సగం కూడా ఉండదు కొంతమంది కదా. అంటే నేను ఎన్ని సంవత్సరాలు నడుచుకుంటా వచ్చాను, ఎన్ని దారుల్లో నుంచి వచ్చి ఉంటాను, అందరినీ అలా చూసుకోవాలి, ఆలోచించాలి. పిల్లలు ఇలా ఆలోచించుకోవాలి. ఇలాగ ఒక విషయం చెప్తున్నారు అని అంటే, ఒక విషయాన్ని వాళ్ళు ఇలాగ కాదు ఇలాగ చెయ్యి అని అంటున్నారంటే కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు వీళ్ళు నడుచుకుంటా వచ్చారంటే ఎన్ని దాటి ఉంటారో, వీళ్ళు ఎన్ని కష్టపడి ఉంటారో, ఎంత డబ్బులు జాగ్రత్త చేసి ఉంటారో కదా. జాగ్రత్తగా వాడాలి డబ్బులు. మన ఒక ఆమె ఇలా చెప్తుంది అనమాట. మరి ఆమె ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఆమె అంటున్నారు, ఏమండి నేను అందరికిలాగా నేను బట్టలు అవి కొనుక్కోనండి, నాకు జీతం వస్తుంది, మంచి శాలరీ వస్తుంది, అందరికిలాగా నేను అలాగా చెయ్యను, అందరికిలాగా వాడేనండి డబ్బులు, కొంచెం జాగ్రత్తగా ఉంచుతాను, ఎందుకంటే పిల్లలకి రేపు అవసరం అనేది వస్తుంది కదా అండి అని. అలా పిల్లలు కూడా, పెద్దలు ఇలా డిసిప్లిన్గా ఉంటే పిల్లలకు కూడా క్రమశిక్షణ అనేది అలవాటు అవుతుంది. చూసిందల్లా కొనేసారనుకోండి, రూపాయి అనేది ఉండదు, అవసరానికి మీకు డబ్బులు ఉండవండి. బాగా వినండి, ఎవరికైనా మీరు నచ్చిందనుకో, ఆ నచ్చినందుకు చాలా బాగుందనేసి వదిలేసేయండి, ఇంకంతే. కానీ మనం మన హద్దుల్లో మన డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో, మన బట్టలు కొనే విషయంలో, ఒక బంగారం కొనే విషయంలో మనం చాలా మన స్థాయి స్థితులను బట్టి జాగ్రత్తగా ఉంటే రేపన్న రోజు ఆ డబ్బులే మనకు ఉపయోగపడతాయి. ఆమె ఈ మాట నాతో చెప్తుంది అనమాట. అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావిడ ఈ మాట చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. నేను దేవునికి ఇచ్చేది దేవునికి ఇచ్చేస్తానండి, తర్వాత నా పిల్లలకి ఏమైనా అవసరాలు ఉంటాయి కదా, అందుకే నేను జాగ్రత్తగా ఉంచుతానండి అని చెప్తుందాను. భలే ఇంత అంటే ఇంత సీనియరు, ఇంత జీతం వచ్చి ఏమీ ఇలాంటి మాట చెప్తుందని నేను చాలా ఆశ్చర్యం వేస్తాను. నిజమే, పిల్లలు పెద్దలకి లోబడి ఉండాలి. వాళ్ళు అనేక దారులు నడుచుకొని వచ్చారు. కాదు అన్నప్పుడు ముందుకు వెళ్ళకపోవడం పిల్లలకి క్షేమం. పట్టుకుంటాను నిప్పు ఎలా ఉంటుందో అంత ఎర్రగా ఉంది కదా, ఒకసారి చూస్తాను పట్టుకుంటానంటే మరి ఎవరేం చేయలేము. అది కట్టి పట్టుకున్న తర్వాత ఏమవుద్ది, కాలుతుంది. పెద్దోళ్ళు పట్టుకున్నా కాలుతుంది, పెద్దోళ్ళు కూడా మా ఇష్టం వచ్చినట్టు చేస్తామన్నా మీరు పట్టుకున్నా కాలుతుంది. చిన్నపిల్లలైనా సరే, మా అమ్మ మా నాన్న నిప్పు దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నారు, అసలు ఎలా ఉంటుంది, ఎంత ఎర్రగా చూస్తే ఎంత బ్రైట్గా కనిపిస్తుంది, కళ్ళకి ఎంత అందంగా మెరిసిపోతా ఉంది కాబట్టి ఒకసారి నా చేయి పెట్టి చూస్తానన్నప్పుడు వాళ్ళకి కాలుతుంది, మీరు పట్టుకుంటే మీకు కాలుతుంది. ఎవరికైనా ఒకే నియమము. సో ఇప్పుడు ఎవరికి లోబడాలి? తల్లిదండ్రులకు పిల్లలు లోబడి ఉండటం ఆశీర్వాదం, నీ దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని బైబిల్ చెప్తుంది. ఇక చక్కగా రాసింది, లోబడు అని రాసింది. ప్రతి వారు మీరందరూ పెద్దలకు లోబడండి. అండ్ ఇంకోటి కూడా నేర్చుకోండి, చక్కగా మన వయసు కంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళని గౌరవించడం, మర్యాదగా మాట్లాడడం, ఎంత చదువున్నా ఎంతున్నా సరే ఆ వినయము విధేయత కలిగి ఉండటం దేవుడికి ఎంతో ఇష్టం అండి. ఎందుకంటే వినయము గలవారి ఎంత జ్ఞానం ఉందని చెప్తుంది బైబిల్. ఏముందంటే వినయం గలవారి దగ్గర జ్ఞానం ఉంది. అహంకారులు అంటే దూరం నుంచి ఆయన బాగా గుర్తుపడతాడు, ఆ విషయాలన్నీ ఆయనకు తెలిసి చెప్పక్కర్లేదు అని ఉంది బైబిల్లో. కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా దేనికి మనం లోబడాలి అనే మాట గురించి నేను మీకు చెప్తున్నాను. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఇంకా అసలైన పాయింట్ ఇదనమాట. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఫస్ట్ ఎవరికి లోబడాలి? వాక్యానికి లోబడాలి. ఏ ఉపదేశాన్ని నువ్వు వింటున్నావో కదా, రోమీయులకు రాసిన పత్రిక 6:17 చెప్పాను నేను. ఏ ఉపదేశాన్ని నువ్వు వింటున్నావో దానికి లోబడు. రెండవది, ఇంకా దేనికి? అధికారులకు లోబడండి. ఇంకా దేనికి లోబడాలి? ఒక్కరినొక్కడు భయంతో లోబడి జీవించండి. ఇంకా దేనికి? ఆత్మీయ నాయకులకు లోబడి ఉండండి. ఇంకొక దేనికి? చిన్నలారా పెద్దలకు లోబడి జీవించండి. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే
మీరు మీ యొక్క దేవునికి లోబడాలి. తల్లిదండ్రులు, బాగా వినండి ఆ మాట, తల్లిదండ్రులు, ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులు, నాయకులు, వీళ్ళందరూ కలిసి దేవునికి లోబడాలి. అది అసలైన కీ పాయింట్. పిల్లలు కూడా నేర్చుకోవాలి పాయింట్. పిల్లలు, పెద్దలు, సేవకులు, సేవకురాండ్రు అందరూ కలిసి దేవునికి లోబడాలి. ఫాస్ట్ ఎవరికి లోబడాలి? ఇప్పుడు క్లాషెస్ వస్తాయి. మా అమ్మలాగా నేను ఏదైనా చెప్పాను అనుకోండి, ఒకవేళ వాళ్ళకి వాళ్ళ అమ్మ ఇంకో చెప్పింది అనుకోండి, అప్పుడు ఎవరి మాట వినాలి ఉంటుంది? నా మాట వినాలి. తర్వాత నేను మీరు కూడా మనందరం ఉన్నాము, అందరం కలిపి పని. ఇప్పుడు ఎవరి మాట వినాల్సి వచ్చినట్టు? అందరం. ప్రసంగాలు అనేక మంది ప్రసంగికులు కాకుండా ఉండండి అని యాకోబులోనే రాస్తుంది. ప్రసంగాలు ఎదుటోళ్ళకి కాదండి, వినేవాళ్ళకు కూడా ప్రసంగం. నా జీవితంలో నా సాక్ష్యం ఏంటంటే, నేను చెప్పిన మాటల ద్వారా నా జీవితం ఎంతో బాగుపడింది. నా జీవితం ఎంతో బాగుపడింది. నేను చెప్పిన మెసేజే నాతో మాట్లాడడం ఎన్నోసార్లు గుర్తుపట్టా. ఆ మాటలు నాతో మాట్లాడినప్పుడు నేను మళ్ళీ మళ్ళీ తరచి వాటిని ఆలోచించి అనేక విధాలుగా దేవుడు నన్ను బలపరుస్తూ నడిపిస్తూ వచ్చాడు. ప్రియ సంగమా, దేవునికి లోబడాలి. శరీర సంబంధమైన తల్లిదండ్రులు దేవుడికి లోబడాలి, ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు దేవుడికి లోబడాలి, సేవకులు, సేవకురాండ్రు దేవునికి లోబడాలి, అందరూ కూడా దేవునికే లోబడాలి. మరి లోబడకపోతే ఏమవుతుంది? ఇక్కడ లోబడండి అనే మాట గురించి మీకు చెప్తాను. దేవునికి లోబడితే సాతానుడు పారిపోతాడని రాస్తుంది. సాతాను, అపవాది అనేవాడు ఆటంకాలు పెట్టడానికి ఉంటాడు. ఎప్పుడు ఆటంకాలే, ఎప్పుడు కష్టం పెట్టడానికి, ఎప్పుడు నష్టం తేవడానికి ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి పని అంతా. మరి అప్పుడు వాడంతటికి వాడే పారిపోవాలంటే మనం దేవునికి లోబడి ఉండాలి. మనం ఏం చేయకూడదు. దుష్టుడు ఎవరో తరమకుండానే పారిపోవాలని బైబిల్లో రాస్తుంది కదా. వాడంతటి వాడే పారిపోవాలంటే నువ్వు దేవునికి లోబడితే సాతానుడు అనగానే కళ్ళల్లో వచ్చే సాతానుడు, అదే చీకటి అంటే సాతానుడే కాదు, అనేక రకాల శోధనలు వస్తూ ఉంటాయి, నష్టాలు, ఇబ్బందులు పడతా ఉంటాడు. ఇలాంటివి చేయటమే వాడి పని. ఇవన్నిటికీ కూడా నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే నువ్వు దేవునికి లోబడితే, కట్టడలకు లోబడితే, దేవుడు నియమాలకి లోబడితే ఆటంతటికి వాడే సాతానుడు పారిపోతాడని బైబిల్ చెప్తుంది. ఒకసారి ఒక అతను వర్షం వస్తుందన్నమాట, గొడిగేసుకెళ్తున్నాడు. సాతానుడు ఎలా పారిపోతాడు? వాడికి ఎవరు తరమకుండానే వెళ్ళిపోతాడు. బాగా వినండి, ఎవరో యేసునామంలో నిన్ను గద్దిస్తుందని అరిస్తే అక్కడ పౌలు శీల టైంలో ఏమైంది? పౌలు తెలుసు, శీల తెలుసు, నువ్వెవరు అని చెప్పి సాతాను వెళ్ళి వాడి మీద పడ్డాడని బైబిల్లో రాస్తుంది. మనం లోబడితే, అక్కడ లోబడలేదు కాబట్టి, లోబడితే అపవాది వాడు అంతటి వాడే పారిపోతూ ఉంటాడు. లేకపోతే దేవుడు మనకి తోడుగా ఉండకపోతే అది చాలా ప్రమాదం. గొడుగు వేసుకుని వెళ్తాడు, వర్షం వస్తుందమ్మా, గొడుగు వేసుకెళ్తుంటే ఈలోపు ఇంకొకటి పరిగెత్తుకుంటా వచ్చి గొడుగు కిందకు వచ్చాడు. వర్షం వస్తుంది కదా, వాడి దగ్గర గొడుగు లేదు. సరే నేను చెప్పి వీడేం చేశాడు, ఆ వర్షంలో, అంత పెద్ద వర్షంలో గొడుగు వేసుకుని వెళ్తున్నాడు కదా, వీడు ఏం చేశాడు, ఇంకొకటి వచ్చి పక్కన ఉంచాడు అనమాట. ఇదేంటి వీడెవడో వచ్చాడని చెప్పేసి గబుక్కుని ఈ గొడుగు నా చేతిలో పెట్టి వీడు పారిపోయాడు. ఎందుకు? ఆ గొడుగు ఆడి కాదు, వాడు ఎవరిదో గొడుగు పట్టుకొచ్చాడు. ఆడే వచ్చాడు అనుకొని ఈ గొడుగులోకి వచ్చాడు కావాల నా వీడి గొడుగు గుర్తుపెట్టినట్టున్నాడు. ఎందుకు వచ్చిందిరా బాబు, మన వీడి దగ్గర ఉంటే మనల్ని కొడతాడని చెప్పి వాడికి భయం వేసి పారిపోయాడు. దేవునికి లోబడితే సాతానుడు మన దగ్గర నుంచి పారిపోతాడు. దేవునికి లోబడకపోతే మీరు లోబడదాలని ప్రజలు నేను మీతో కూడా రానన్నాడు. రాకపోతే కష్టం, నష్టం, దుఃఖం, వేదన, శ్రమ. అప్పుడు అందరూ కూడా దేవుడు మీకు తోడుగా ఉంటే మీకెందుకు ఇలా జరిగింది అని అంటారు. ఒకవేళ పరీక్ష కోసమో, ఈ విశ్వాస పరీక్ష కోసమో, దేవుడు నిన్ను ఇంకా ప్రమోట్ చేయడం కోసమో చేస్తే ఓకే. కానీ అలా కాకుండా ఈ యాంగిల్లో అయితే మాత్రం అది కష్టం. అది మనమే సరి చేసుకోవాలి. అప్పుడు మనం విజయవంతమైన జీవితాల్లో ముందుకి వెళ్తాం. దేవునికి లోబడట. ఈ సేవకులు దేవునికి లోబడాలి, పెద్దలు, తల్లిదండ్రులు దేవుడికి లోబడాలి. దేవునికి లోబడితే సాతానుని ఎదిరించే శక్తి కూడా మనకు వస్తుంది. మీరు అనుకున్నారా సాతానుడు యేసునామములో గద్దిస్తున్నా గట్టిగా అరవగానే వెళ్ళిపోతాడని? అలాంటివి ఏమవ్వవు. ఆ వ్యక్తి దేవునికి లోబడే వ్యక్తి అయితే చిన్న మాట అన్నా సరే సాతానుడు అక్కడ ఉండడు, అంతే. అరిస్తే కేకలు పెడితే ఏమి ఉండదు అక్కడ. అలాగే అనవసరంగా ఎనర్జీ వేస్ట్, అంతే. సో అందరూ ఎవరికి లోబడాలి? ఇప్పుడు దేవునికి లోబడాలి. దేవునికి లోబడాలి. ఏ విషయం అయితే మనం వింటున్నామో, ఏ విషయం అయితే మనం పాటిస్తున్నామో, చెప్తున్నారో దేవుడు, మనం తప్పనిసరిగా దేవునికి లోబడాలి.
తల్లిదండ్రులు దేవునికి లోబడాలి, ఆత్మీయ నాయకురాళ్ళు దేవునికి లోబడాలి, అందరూ కూడా దేవునికి లోబడాలి. నేను లివింగ్ బైబిల్ అని ఒక ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నప్పుడు నేను నిన్న గమనించింది ఏంటంటే, నేను ముందు చెప్పినటువంటి అన్ని చోట్ల ఒబే 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 అని రాస్తుంది. అంటే లోబడండి 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 అని రాస్తుంది. ఎక్కడెక్కడ గవర్నమెంట్కి లోబడండి, ఆఫీసర్స్కి లోబడండి కదా, తల్లిదండ్రులకు లోబడండి, ఇవన్నీ చెప్పారు కదా. ఈ లోబడటం అన్ని చోట్ల ఇంగ్లీష్లో ఒబే అనే పదం వాడారు. బాగా ఆలకించండి అన్నమాట. లాస్ట్ ఇప్పుడు నేను చెప్పిన మాట ఏం మాట, అది దేవునికి లోబడండి అనే మాటను చూసారా, అక్కడ ఏమని రాస్తుందంటే హంబ్లీ అని రాస్తుంది. హంబుల్ అని అంటే దీనత్వము. ఈ పదం దగ్గర హంబుల్ అనే మాట వాడారు, అన్ని చోట్ల ఒబే అనే మాట వాడారు. ఒబే అంటే లోబడు. ఇక్కడ దేవుడు మాట దగ్గరికి దేవునికి లోబడు అనే మాట దగ్గర హంబుల్ అనే మాట వాడారు. అంటే హంబుల్ అంటే విధేయత, దీనత్వము, తగ్గించుకో, దేవుని దృష్టికి నిన్ను నీవు తగ్గించుకో, దేవుని దృష్టికి నీవు దీన మనస్సు అనే వస్త్రం. మనస్సు ఎలాగా తగ్గింపు, లోపల ఈ హృదయం లోపల. ఆ ఇంగ్లీష్ ఆ ట్రాన్స్లేషన్లో కూడా ఎందుకంత తేడాగా రాశారంటే, దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి మన అందరం కూడా దీనులముగా, దీన మనస్సు అనే వస్త్రము తగ్గించుకొని ఆ విధేయత ఆ ప్రభు దృష్టికి, ఎవరి దృష్టిలో? ప్రభు దృష్టికి అలా జీవించినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మహోన్నతుడు, మహాగణుడు, అత్యున్నత స్థలాల్లో నివసించే దేవుడు వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద నివాసం చేస్తానని వాగ్దానం చేశాడు. మనతో నివాసం చేయాలంటే ప్రియ సంగమా, దేవుడు ఆ రోజు అంటున్నాడు మోషేతో చెప్తూ, వీళ్ళు లోబడనల్లని ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళు దేవుని జనాంగమే, వీళ్ళతో పాటు నేను రానన్నాడు. వాళ్ళు లోబడరు మోషే, నేను వాళ్ళతో రాను, ఒకవేళ వాళ్ళని దారిలో చంపేస్తానేమో నేను ఆ మాట ఆయన వాడారు. అయితే లోబడే వాళ్ళతో జీవితాంతం ఆయన తోడుగా ఉంటారు. అందుకే మనం ప్రతిరోజు మనం దీన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. లోబడటానికి, దేవుని ఉపదేశానికి లోబడటానికి, గవర్నమెంట్ యొక్క కట్టడలకి లోబడి ఉండటానికి, తల్లిదండ్రులకు లోబడటానికి లేదా ఒకరినొకరు లోబడి జీవించటానికి, మన అందరూ సత్యానికి లోబడటానికి. రోమీయులకు రాసిన పత్రిక 2లో రాస్తుంది, సత్యానికి లోబడే వారంగా ఉండాలి. ఇలా విజయవంతమైన జీవితం ఇంక ఇదేనండి. మేము విజయవంతంగా జీవించాలండి. ఎలాగెలా కాదు, ఆశీర్వాదకరంగా జీవించాలి, విజయవంతంగా జీవించాలనుకుంటే ఇలాంటి ఈ జీవితంలో మనం నడిచి దేవుని సహాయం అడిగితే దేవుడు ప్రపిస్తాడు, ఆ విధంగా మనల్ని నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించిన దాకా ఆమేన్.